అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. రీసెంట్ గా పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. పవన్తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. ప్రమాదం కారణంగా మార్క్ శంకర్ కాళ్లకు చేతులకు గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తులలోకి వెళ్లడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇక ఇప్పుడు పవన్ భార్యను కొడుకును ఇండియాకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పవన్తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ను అల్లు అర్జున్ కలిశారు. ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్న. హైదరాబాద్కు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రభాత సేవలో కూడా పాల్గొన్నారు. తాజాగా తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి విరాళం అందించారు. తన కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద 17 లక్షల విరాళం ఇచ్చారు అన్నా లెజినోవా. మార్క్ శంకర్ పేరు మీద భక్తులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించింది టీటీడీ పాలక మండలి. నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.